వీడియోలు పెడతాయి కానీ ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, కల్వకుర్తి ఆర్యవైశ్యుల ఐక్యత, కల్వకుర్తి మండల ఆర్యవైశ్యుల ఐక్యత, వాసవి మాతాకి, పొట్టి శ్రీరాములు గారికి. కల్వకుర్తి పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఈ వేసవి ఈ ఎండలను దృష్టిలో ఉంచుకొని పేదవాళ్లకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి మండల శాఖ చారిటబుల్ ట్రస్ట్ను కూడా అందుట్లో ఇమిడింపజేసుకొని వచ్చే 2-3 నెలలు ఇక్కడ ఎండలకు పేదవాళ్లకు నిర్వీర్యం కాకుండా వాళ్ళు నీరగారకుండా విద్యార్థులకు దప్పికను అదేవిధంగా పూటకు తిండి లేని వాళ్లకు కొద్ద సమయానికి వాళ్ళను ఆదరు ఉండే విధంగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైశ్య జాతి అంటేనే సేవా రంగంలో ముందుకు పోయేవాళ్ళు, వైశ్యులు అంటేనే వ్యాపారం చేస్తూ వాళ్ళ కుటుంబాలను బ్రతికించుకుంటూ 10 మందికి బ్రతికించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు వైశ్యులు. దాన్ని నిరూపణ చేసిర్రు. ఈరోజు ఈ ఎండాకాలంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని ఆ సూర్యుని నుంచి ఆ పంచభూతాల నుంచి పేదవాళ్లకు సహాయం చేయాలి, మంచినీళ్లు తాపాలి, ఆకలిగా ఉన్న వాళ్లకు ఇంత అంబలి పోసి వాళ్లకు ఉపశమనం కల్పించాలి, వృద్ధులను కాపాడాలని సహాయ సహకారాల్లో ముందుకెళ్తున్నారు ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి మండల శాఖ వారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు మరి చాలా మంది పాల్గొన్నారు. మిత్రులు, ఇక్కడ వైశ్య సంఘంలో ఉన్న నాయకులు, పెద్దలు, మా కుల బాంధవులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రయాణికులను కోరుతున్నా, ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. రాబోయే రోజులలో కూడా ఆర్యవైశ్య సంఘం కల్వకుర్తి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 మంది పేదవాళ్లకు సహాయం చేసే దాంట్లో నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరి నా యొక్క ట్రస్ట్ను కూడా ఇందుట్లో కలుపుకొని సేవా రంగంలో ముందుకెళ్తున్న ఆర్యవైశ్య సోదరులందరికీ, కల్వకుర్తి పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ, మండల ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. కల్వకుర్తి ఆర్యవైశ్య సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలి కేంద్రము మరియు చలివేంద్రానికి విచ్చేసిన మీ అందరికీ ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 2 నెలలు చాలా అంటే వాటర్కి కానీ అలాగే భోజనానికి కానీ వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కానీ పేద అలాగే ఇక్కడ వచ్చిన మామూలుగా బస్సులకు వచ్చిన వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన ప్రయాణికులకు కానీ సౌకర్యంగా ఉండేటట్టు ఈ బస్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చలివేంద్రానికి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, అంటే ఈరోజు అన్న ఇప్పటిదాకా చెప్పినట్టు ఇళ్లల్లో వంటలు చేయడానికి కూడా గ్యాస్కి ఇబ్బంది అవుతుంది. దేశంలో అంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగే సమయం ఆసన్నమైంది కాబట్టి దాని నుండి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వంటలకు కూడా గ్యాస్ అవి ఇవి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి టైంలో మనం మధ్యాహ్నం పిల్లలకు ఒక అంబలి అంటే కడుపు నింపే ఒక అంబలి కేంద్రము అలాగే ఉపశమనం లాగా మనము ఆర్యవైశ్య సోదరులు కల్వకుర్తి అందరు కలిసి అలాగే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా
అభినందనీయమైన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసుకొని ఆర్యవైశ్య సోదరుల అమ్మవారి ఆశీస్సులతో మన కల్వకుర్తి ఆర్యవైశ్య సోదరులు అందరూ చల్లగా ఉండాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆర్యవైశ్య సోదరుల ద్వారా చేయాలని చెప్పి భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ముందరికెళ్తున్నాం. ప్రతి ఒక్కరు దీనికి మీడియా సోదరులు ప్రతి ఒక్కరు మీరు మీ వంతు సహకారంగా మీరు కూడా ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఉప్పల వెంకటేశన్నకు స్పెషల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకర్త అయిన ఉప్పల వెంకటేశన్న అలాగే కల్వకుర్తి ఆర్యవైశ్య సోదరులకు అందరికీ ఒకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నా.